హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుండి ఈరోజు మనం పూర్ణము పరిపూర్ణము తేడా తెలుసుకుందామండి. మనస్సును నిశ్చలంగా ఉంచుటయే మోక్షమని విజ్ఞులు ప్రాజ్ఞులు సిద్ధాంతీకరించారు. ఆ సత్యాన్ని తెలిసిన వాడే జీవన్ముక్తుడు. పరమాత్మ యొక్క విభూతి యథాతథంగా ఇంద్రియాలలో మనసుగా పనిచేస్తుంది. ఆ రేణువు అందులో పనిచేస్తుంది కాబట్టి ఇంద్రియాలకు రాజు అని పేరు. జగత్తు ప్రకృతిగా వ్యక్తమైంది. అవి ఏం చేసింది? నీ సంకల్పంతో నాకు పని లేదు, ఐ హ్యావ్ గాట్ మై ఓన్ పవర్ అని చెప్పింది. దాన్నే స్వకీయ చేతనాశక్తి అంటారు. పంచభూతాల నుంచి శరీరాలు వచ్చాయి. ఇవన్నీ శక్తి రూపాలు. మరలా లయమైపోతాయి, అందులోకే మరలా పూరించబడతాయి. ఇలా ఒక చక్ర భ్రమణం స్వీయ చేతనా శక్తి చేత ప్రకృతి పనిచేయటం మొదలుపెట్టింది. అవతల ఉన్న పరబ్రహ్మము నీ గోల్తో నాకు పని లేదు అన్నాడు. ఇదంతా కూడా జీవన్ముక్తుడు దర్శనంగా చూశాడు. నిరాకార బ్రహ్మం దాకా వచ్చేసాడు. ఇక ఈ ఎరుకకు మూలం లేదురా బాబు అని ఒక్క మాట సూచన చేస్తే అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఈ జీవన్ముక్త స్థితి యందు నిరాకార బ్రహ్మం అనే నిర్ణయం దాకా వచ్చారో వాళ్ళకి త్రయం ఉపదేశం. తర్వాత వాడు తనను తాను పోగొట్టుకునే పనిలో పడ్డాడు. ఎప్పుడైతే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే నిర్ణయం తెలిసిందో నేను లేనివాడను అని శిష్యుడు చెప్పాడు. అప్పుడు సర్వం జుహోయ స్వాహ అయిపోయింది. అంటే పూర్ణం. సర్వం అంటే ఆయనతో సహా. ఈ క్రింద స్థితి వరకు సర్వం అంటే ఏమో ప్రకృతి, అవతల మాట్లాడితే ఆయనతో సహా సర్వం. ఇది కొద్దిగా పూర్ణానికి పరిపూర్ణానికి మధ్య ఉన్నటువంటి అంతరం అన్నమాట. మన ఏవ విదుహు ప్రాజ్ఞు సిద్ధ సిద్ధాంత ఏవచ సదా దృఢం తదా మోక్ష జీవన్ముక్తస్య ఉచ్యతే. సదా దృఢం అంటే జీవుడికి చెబితే 3 అవస్థలు. నిరాకార బ్రహ్మానికి చెప్పాలంటే ఉత్పత్తి లయం. అందుకని దానికి బ్రహ్మ నిర్వాణం అని పేరు. అందుకనే బ్రహ్మ నిర్వాణ పర్యంతం అంటూ ఉంటాం. నీకు ఈ జ్ఞానం బ్రహ్మ నిర్వాణ స్థితి లభించే వరకు నీకు ఈ పూర్ణ జ్ఞానం సహాయకారి అన్నమాట. ఆ తర్వాత సిద్ధ వస్తువులు సిద్ధాంత వస్తువులు తెలిసాయి. ప్రజ్ఞ అనే వస్తువు మనస్సు అనే వస్తువు తెలిసాయి. ఇవన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఎవరిలో? ద్రష్టలో కలిసిపోయాయి. ఇంకేం జరగాలి? ద్రష్టరహితం అవ్వాలి, దృక్రహితం చెయ్యాలి. ఆ పని పరిపూర్ణం. అంటే ఈ రహితపరిచే పని ఎవరిది అంటే పరిపూర్ణం. మరి స్థిరపరిచే పని పూర్ణం. హరి ఓం అండి.